పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ల బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? ఆ వాసు నేను నుంచి పారిపోయినప్పుడు, సారీ, పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవతో. ఇదిగో, వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే వాసు నిప్పు నిప్పు తెలుసా? తెలీదు. నన్ను ఒక్కసారి తాకలు కూడా తాకలేదు. తాకట్టు పెట్టుకోవడానికి 7 వారాల నగలున్నగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు. ఏమైనా వాసుగారి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు.